వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని వడ్లకొండ గ్రామం వర్షాకాల సీజన్లో ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కార్యదర్శి సునీల్ తెలిపారు. వారు మాట్లాడుతూ పంచాయతీ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు చెత్త సేకరణ చేయిస్తూ బ్లీచింగ్ చల్లిస్తూ స్వచ్ఛమైన త్రాగునీటిని ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. అలాగే ప్రజలు కూడా తమ ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని వేడి పదార్థములు తీసుకొని కాచి చల్లార్చిన నీటిని సేవించాలని కోరారు. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సునీల్. వడ్లకొండ గ్రామంలో నేను పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ గ్రామంలో ప్రతినిత్యము పారిశుధ్యము, త్రాగునీరు, వీధి లైట్లు నిర్వహణ మరియు నర్సరీ నిర్వహణ, డంపింగ్ యార్డ్ నిర్వహణ, పల్లె ప్రకృతి వనం నిర్వహణ, శ్మశాన వాటిక నిర్వహణ, ఇలాంటి రకరకాలమైనటువంటి అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించిన గవర్నమెంట్కు సంబంధించిన పథకాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి సర్వేలు కానీ మేము నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా పారిశుద్ధ్య విషయానికి వచ్చినట్లయితే ప్రతిరోజు గ్రామ పంచాయతీ ట్రాక్టరు ప్రతి వీధుల నుంచి ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించి ఆ తడి పొడి చెత్త సేకరించిన తర్వాత తడి చెత్తను డంపింగ్ యార్డ్కి తరలించి ఎరువు వర్మీ కంపోస్ట్ తయారు చేయడం జరుగుతుంది. పొడి చెత్త అంటే ప్లాస్టిక్ సంబంధించిన వ్యర్థాలు వాటిని అమ్మి గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూర్చడం జరుగుతుంది. ఇది పారిశుద్ధ్య కార్మికులు ప్రతినిత్యం రోడ్లు ఊడ్చడం, సైడ్ డ్రైన్లు తీయడం జరుగుతున్నది. ఈ విధంగా పారిశుద్ధ్యం ప్రతినిత్యం జరుగుతున్నది. ఇక వీధి లైట్ల విషయానికి వస్తే గ్రామంలో వీధి లైట్లు ఎక్కడ వీధి లైట్ పోయినా వెంటనే మా గ్రామ పంచాయతీ ప్రతి వారం సర్వే నిర్వహించి ఎక్కడ వీధి లైట్ పోయిందో అక్కడ ఆ వీధికి వెళ్ళి నోట్ చేసుకోవడం జరుగుతుంది. 10-15 రోజులల్లో మొత్తం ఆ వీధి లైట్లు ఏ సమస్య ఉన్నా తీర్చడం జరుగుతున్నది. అదేవిధంగా త్రాగునీరు విషయానికి వచ్చినట్లయితే మాకు గ్రామంలో OHSR ట్యాంకులు 2 ఉన్నాయి. ఒకటి 1,50,000 లీటర్లది, ఇంకొకటి 60,000 లీటర్లది. ఇప్పుడు మిషన్ భగీరథ వాటర్ వస్తున్నది. కానీ అదేవిధంగా గ్రామంలో ఓన్ సోర్స్ అంటే PWS మోటార్స్ ద్వారా కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ముందుగా ఆ వాటర్ను ట్యాంక్కి ఎక్కించి ప్రతిరోజు క్లోరినేషన్ చేసిన వాటర్ను ప్రతి ఇంటికి సప్లై చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కూడా సర్వే చేస్తూ వాటి అర్హులైన వారికి వాళ్ళకు పథకాలు ఇప్పించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా రీసెంట్గా ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం కింద గ్రామంలో వచ్చిన 16 ఇండ్లు వాటిని మనం వాళ్ళతోటి కట్టేయడం జరుగుతుంది. ఇంకో 8 రావాల్సింది. దాని కలెక్టర్ అప్రూవల్ దగ్గర ఉంది. కలెక్టర్ అప్రూవల్కు పోయినాయి, అవి వస్తాయి. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు మరియు యువకులు కానీ వాళ్ళందరి సహకారంతో పాటు మా పై అధికారులు, ఉన్నతాధికారులు, డిపిఓ మేడం, ఎంపీఓ సార్ వీళ్ళందరూ మాకు సహకారంతో మేము గ్రామంలో అభివృద్ధి చేయడం జరుగుతుంది. అందరికీ